అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. అందుకే ఈ రోజున చేసిన పుణ్యం, సంపాదించిన సంపద ఎప్పటికీ తగ్గదని నమ్మకముంది. పురాణాలలో చెప్పిన ప్రసిద్ధ కథ ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు సుదామాను కలిశాడు. ఇద్దరూ చిన్నప్పట్నుంచే ఎంతో ఆత్మీయ స్నేహితులు. కాలక్రమంలో శ్రీకృష్ణుడు ద్వారకలో మహారాజుగా ఎదిగాడు. కాని సుదామా మాత్రం తీవ్రమైన పేదరికంలో జీవించాల్సి వచ్చింది. అతని పరిస్థితి ఎంత కష్టమైందంటే కుటుంబానికి సరిపడా ఆహారం కూడా అందించలేని స్థితి ఏర్పడింది. అప్పుడు అతని భార్య, నీ చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు మహారాజయ్యాడు కదా, ఆయనను కలిసి సాయం కోరమని చెప్పింది. సాయం అడగడం ఇష్టం లేకపోయినా భార్య మాటను గౌరవించి సుదామా ద్వారకకు బయల్దేరాడు. ఖాళీ చేతులతో వెళ్లకూడదని భావించి ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను చిన్న పొట్లంలో కట్టి కానుకగా తీసుకెళ్లాడు. ద్వారక చేరుకున్న సుదామాను శ్రీకృష్ణుడు చూసిన వెంటనే అపారమైన ఆనందంతో ఆహ్వానించాడు. మహారాజు అయినప్పటికీ తన స్నేహితుణ్ణి అత్యంత గౌరవంతో స్వాగతించి స్వయంగా సేవ చేశాడు. సుదామా తీసుకువచ్చిన ఆ చిన్న కానుకను కూడా ఎంతో ప్రేమతో స్వీకరించాడు. ఎందుకంటే అందులో ఉన్న భక్తి మరియు నిజమైన స్నేహం ఆయనకు అత్యంత ప్రియమైనవి. సుదామా తన కష్టాలను మాటలతో చెప్పకపోయినా శ్రీకృష్ణుడు అతని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అతను తిరిగి వెళ్లిన తర్వాత అతనికి అక్షయమైన సంపదను అనుగ్రహించాడు. సుదామా ఇంటికి చేరుకున్నప్పుడు అతని చిన్న ఇల్లు అపారమైన సంపదతో నిండి జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి ధనం మాత్రమే కాకుండా ఆనందం, శాంతి మరియు సంతోషం కూడా లభించాయి. మహాభారతంలో కూడా ఈ రోజుకు సంబంధించిన మరో విశేషముంది. అరణ్యంలో ఉన్న పాండవులకు ఆహార కొరత ఉన్నప్పుడు సూర్యదేవుడు వారికి అక్షయ పాత్రను ప్రసాదించాడు. ఆ పాత్ర ద్వారా ఎంతమందికి భోజనం పెట్టినా ఆహారం ఎప్పటికీ తగ్గేది కాదు. అందుకే ఈ రోజున చేసిన దానం, పుణ్యం ఎప్పటికీ తగ్గదని నమ్మకం. ఇదే కారణంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. కాని అసలు సందేశం ఏమిటంటే మనస్ఫూర్తిగా చేసిన ప్రతి మంచి పని ఎప్పటికీ తగ్గని పుణ్యాన్ని అందిస్తుంది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.